ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అప్పుడే క్రిస్మస్ వచ్చేసిందా అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఈ 2025వ సంవత్సరము ముగింపుకు వచ్చామా, 2026లోకి వెళ్తూ ఉన్నామా అని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ దేవుడు తన యొక్క గొప్ప కృపతో మనలను ఈ 2025వ సంవత్సరం అంతా నడిపించాడు. ఇప్పుడు క్రిస్మస్ పర్వదినానికి కూడా ఆయన మనలను నడిపించాడు. ఈ క్రిస్మస్ సమయంలో మనము క్రిస్మస్ అంటే ఏమిటి అని కూడా తెలుసుకోవాలి. ఈరోజు ముఖ్యముగా ఈ క్రిస్మస్ సమయంలో మీరు మా వెబ్సైట్ తప్పనిసరిగా దర్శించండి, www.drpaul.org. మా వెబ్సైట్లో క్రిస్మస్ గురించి, క్రిస్మస్ విశేషాల గురించి మీరు అనేక సత్యాలు తెలుసుకోవచ్చు, అనేక వీడియోస్ చూడవచ్చు, అనేక కామెంటరీస్ చదవచ్చు. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ పొందుతూ ఉండండి. మా యూట్యూబ్ ఛానల్లో కూడా క్రిస్మస్ క్లిప్పింగ్స్, వీడియో క్లిప్పింగ్స్ మేము అనేక వీడియోస్ పెట్టాం, వాటిని కూడా మీరు చూడండి. క్రిస్మస్ సందేశాన్ని ఈ రోజున మీకు ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. క్రిస్మస్ సమయంలో చాలా రకాలైనటువంటివి మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ చూసినా పార్టీలు జరుగుతూ ఉంటాయి, లైటింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు, గ్రీటింగ్ కార్డులు ఇచ్చుకుంటూ ఉంటారు, గిఫ్ట్స్ ర్యాపింగ్స్, గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు, అనేక మంది వెకేషన్స్ చేసుకుంటూ ఉంటారు. అవన్నీ మంచిదే, అవి చెడువి అని నేను చెప్పడం లేదు, అవన్నీ మంచిదే. అయితే క్రిస్మస్ యొక్క పాయింట్ ఏంటి అన్నది మనం చూడాలి. క్రిస్మస్ ఎవరిని మనకు చూపిస్తూ ఉంది? ప్రభువైన యేసు క్రీస్తును, ఆయన యొక్క జన్మదినాన్ని మనము స్మరించుకుంటూ ఉన్నాం. ఆ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. క్రైస్తవులు ఈ క్రిస్మస్ సందర్భముగా యేసుక్రీస్తు ప్రభువు జన్మను వారు ప్రత్యేకముగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అయితే కొంతమంది నిజంగా యేసుక్రీస్తు పుట్టాడా అనేవారు కూడా ఉన్నారు. కొంతమంది పండితులు క్రైస్తవ్యాన్ని విమర్శించాలి అని, అసలు యేసుక్రీస్తు ప్రభు పుట్టలేదండి అని వారు అంటూ ఉన్నారు. యేసుక్రీస్తుకు ఆధారాలు ఉన్నాయా అని మనం చూడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితానికి గొప్ప ఆధారం ఏంటంటే బైబిల్. కొత్త నిబంధనలో ముందుగా ఉన్నటువంటి ఆ 4 సువార్తలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు యేసుక్రీస్తు ప్రభువు యొక్క జన్మ, ఆయన యొక్క బాల్యము, జీవితము, ఆయన యొక్క శిలువ మరణము, పునరుత్థానము, వాటి గురించి ఇవి మనకు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. అవి ప్రాథమిక గ్రంథాలు. అవి యేసుక్రీస్తు ప్రభువును కన్నులారా చూసినటువంటి వారు రాసినటువంటి పుస్తకాలు. కొత్త నిబంధనలో మొట్టమొదటి పుస్తకము మత్తయి సువార్త. మత్తయి యేసు ప్రభువు యొక్క శిష్యుడు, ఆయనతో కలిసి నడిచినటువంటి వాడు, ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు చూసినటువంటి వాడు. మార్కు యేసు ప్రభు శిష్యుడు కాదు, అయితే ఆయన పేతురు గారి శిష్యుడు. పేతురు గారేమో యేసు ప్రభు శిష్యుడు. కాబట్టి ఈ మార్కు గారు పేతురుతో కలిసి వెళ్తూ ఉన్నప్పుడు పేతురు గారు చెప్పినటువంటివి, అంటే యేసు ప్రభుతో నా అనుభవాలు ఇవయా అని ఆయన చెప్తూ ఉంటే వాటిని విన్నాడు. అదే విధముగా ఇతర శిష్యులు చెప్పినవి విని మార్కు గారు ఆయన సువార్త రాశాడు. 3వ సువార్త లూకా సువార్త. లూకా గాడ ఆయన శిష్యుడు కాదు, యేసు ప్రభు శిష్యుడు కాదు.
అయితే ఆయన అపోస్తలుడైన పౌలు గారితో కలిసి జీవించినటువంటి వాడు. అపోస్తలుడైన పౌలు గారితో కలిసి ప్రయాణం చేసి సువార్త బోధించినటువంటి వాడు. అపోస్తలుడైన పౌలు గారు వారేం చేశారంటే యేసు ప్రభువు జీవితాన్ని జాగ్రత్తగా గమనించినటువంటి వారి దగ్గర నుండి అనేక రకాలైనటువంటి సాక్ష్యాలు వారు సేకరించి తమ సువార్తను వారు రాయటం జరిగింది. లూకా గారు రాసినటువంటి సువార్త ఆయన ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లాగా ప్రతిదీ ఇన్వెస్టిగేట్ చేసి రాసినటువంటి చరిత్రకారుడిలాగా ఆయన తనను తాను వర్ణించుకోవటం మనము లూకా సువార్తలో మనము చదువుతాం. మీరు చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయంలో చూడండి. ఘనత వహించిన థెయోఫిల, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. లూకా గారు ఏమంటా ఉన్నాడు? నేను విన్నవన్నీ నేను జాగ్రత్తగా పరిష్కారముగా తరచి చూశాను. అంటే ఆ యొక్క సాక్షుల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి యేసు ప్రభువుతో వారికి ఉన్నటువంటి ఆ అనుభవాలు, ఆయన బోధలు, ఆయన అద్భుతాలు, ఆయన మరణము, పునరుత్థానము, వాటిని ప్రత్యక్షముగా చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి నేను రాశాను అని లూకా గారు తన సువార్తలో రాయటం జరిగింది. ఆ తర్వాత యోహాను సువార్తలోకి వెళ్తే యోహాను గారు మరి యేసు ప్రభు యొక్క శిష్యుడు. కాబట్టి మత్తయి యేసు ప్రభు శిష్యుడు, మార్కు ఆయన పేతురు గారి శిష్యుడు, లూకా ఆయన ఎంతో ఇన్వెస్టిగేట్ చేసి రాసినటువంటి వాడు, యోహాను యేసు ప్రభు శిష్యుడు. మార్కు గారి తల్లి యెరూషలేములో ఆమె ఇంటిలో మొట్టమొదటి క్రైస్తవ సంఘం ఏర్పడింది. అందులోనే శిష్యులందరూ కూడుకోవటం జరిగింది. 12 మంది శిష్యులు, ఒక యోధా ఇస్కరియోతు మినహా 12 మంది శిష్యులు అక్కడ కూడుకున్నారు. అపోస్తలులైన పౌలు గారు కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. అపోస్తలులైన పౌలు గారు యేసు ప్రభుతో కలిసి ఆయన సేవ చేసిన వాడు కాదు. యేసు ప్రభువు మరణించిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత కొంతకాలానికి పౌలు గారు క్రైస్తవుడిగా మారాడు. అయితే ఆయన కూడా ఈ యెరూషలేము సంఘానికి వెళ్ళి యేసు ప్రభు శిష్యులతో మాట్లాడినటువంటి వాడు. ఆ యెరూషలేము సంఘం, ఆది సంఘములో యేసు ప్రభు శిష్యులు ఉన్నారు, మార్కు ఉన్నాడు, లూకా ఉన్నాడు, పౌలు గారు ఉన్నాడు. కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ 27 పుస్తకాలు, వాటిని రాసినటువంటి వారు మత్తయి, మార్కు, లూకా, యోహాను, అదేవిధంగా అపోస్తలులైన పౌలు గారు, యాకోబు గారు, యోహాను గారు, వీళ్ళందరూ ఆ ఆది క్రైస్తవ సంఘం యెరూషలేములో ఉన్నటువంటి ఆ సంఘాన్ని దర్శించినటువంటి వారు. ఆ సంఘము యేసు ప్రభువు పరలోకము వెళ్ళిపోయిన తరువాత ఏర్పడినటువంటి సంఘం అది. అంటే ఆది క్రైస్తవ సంఘం, పరిశుద్ధాత్ముడు దిగివచ్చినటువంటి సంఘం. ఆ సంఘములో యేసు ప్రభు తిరిగి వెళ్ళిన కొద్ది సంవత్సరాలకే, యేసు ప్రభు తిరిగి వెళ్ళిన తరువాత జరిగినటువంటి సంఘటనలన్నీ చూసినటువంటి వారు. అంటే ఆయన జీవితంలో జరిగినవి, ఆయన తరువాత జరిగినటువంటి సంఘటనలు, వాటన్నిటినీ చూసినటువంటి వారు ఆ ఒక్క సంఘంలో ఉన్నారు. వారే కొత్త నిబంధన రాశారు. కాబట్టి క్రైస్తవ్యం అనేది ఏదో కల్పించి రాసింది కాదు.
క్రిస్మస్ అనేది ఊహాజనితమైంది కాదు. యేసుక్రీస్తు ప్రభు ఆయన జన్మ అనేది ఊహాజనితమైంది కాదు. ఆయన జీవితము కల్పించి రాసింది కాదు. ఆయన జీవితమును ప్రత్యక్షముగా చూసిన వారు లేక ప్రత్యక్ష సాక్షులను విచారించిన వారు రాసినటువంటిదే ఈ కొత్త నిబంధన. కాబట్టి యేసు ప్రభువు నిజంగా ఉన్నాడా అనే ప్రశ్నకు కొత్త నిబంధనే గొప్ప సమాధానం. కొత్త నిబంధన తర్వాత ఇంకా ఇతర సోర్సెస్ కూడా ఉన్నాయి. రోమన్ చరిత్రకారులు ఉన్నారు, సుటోనియస్, టేసిటస్, వారు కూడా యేసు ప్రభు గురించి రాశారు. యూదు చరిత్రకారులు ఉన్నారు, జోసిఫస్ లాంటి వారు కూడా యేసు ప్రభు గురించి రాశారు. క్రైస్తవ్యాన్ని అసలు పనిగట్టుకొని రాధా మనోహర్ దాస్ గారిలాగా విమర్శించే విమర్శకులు కూడా ఉన్నారు. వారి ప్రసంగాల్లో కూడా యేసు ప్రభువు నిజమైన చారిత్రక వ్యక్తి అని మనకు అర్థమవుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్రీస్తు శకం 175లో జీవించినటువంటి సెల్సస్ అనే వ్యక్తిని తీసుకోండి. ఈ సెల్సస్ యేసు ప్రభువుని విమర్శిస్తా ఆయన అనేక ప్రసంగాలు చేశాడు.